ఓం శాంతి. ఈ రోజు మనం చెప్పుకునే మురళి 19th నవంబర్ 1989 1989 నవంబర్ నెల 19వ తారీఖు. తనువు, మనసు, ధనం మరియు జనం ద్వారా భాగ్యం. సో ఈ రోజు బాబా మనకి ప్రాప్తులు ఇస్తున్నాడని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఖజానాలు ఇస్తున్నారు. సో ఈ రోజు యాక్చువల్ గా మనం ఏ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాం ఈ సంగమ యుగంలో. సో మనం డ్రామా జ్ఞానం గురించి తెలుసుకున్నాము, స్వచింతన, దాని ప్రాక్టికల్ అప్లికేషన్. ఆ తర్వాత లాస్ట్ టైం గౌరవం ఇవ్వడమే తీసుకోవడం అని చెప్పి స్వయంపై గౌరవము, బాబా పైన, జ్ఞానం పైన, పరివారం పైన. సో వీటన్నిటిని కంటిన్యూటీ పెట్టుకుని వచ్చి ఈ రోజు మనం అసలు భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాం అంటే అసలు దేన్ని తయారు చేసుకుంటున్నామో. సో ఇక్కడ ఈ మురళిలో బాబా మనకి తనువు, మనసు, ధనం మరియు జనం ఎవరైనా కోరుకునేవి ఇవే ఉంటాయి. సో ప్రాప్తుల్లోనూ బాబా అదే చెప్పాడు. దాన్ని మళ్ళీ ఈ మురళిలో అసలు భాగ్యం వచ్చిందా లేదా మనకింతకి. సో మనం పురుషార్థం అయితే చేసేస్తున్నాము. చేసేసిన తర్వాత అసలు ఇంతకు రికార్డింగ్ ఎలా జరుగుతుందా అని చెప్పి అదొకటి తెలుసుకున్నాం మనము. తర్వాత అసలు మనకు నిజంగా గౌరవం ఉందా లేదా అని ఆ మురళి చెప్పుకున్నాము. అసలు నిజంగా మన భాగ్యం తయారవుతుందా, తనువు యొక్క భాగ్యము, మనసు, ధనం మరియు జనం, ఈ భాగ్యం తయారవుతుందా లేదా అన్నది ఇప్పుడు చెక్ చేసుకోవాలి. సో స్వచింతన అన్నది కంటిన్యూ అవుతోంది. ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలో చెప్పాను. ఈ మురళిలో కూడా చెక్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి ఇంతవరకు మీరు ఏదైతే చేశారో, చేసిన దాన్ని బట్టి మీకు తనువు, మనసు, ధనం మరియు జనం ఈ యొక్క భాగ్యం తయారైందా లేదా తెలిసిపోతుంది. సో ఈ మురళిలో బాబా ఏమంటున్నారంటే, ఈ రోజు సత్యమైన భగవంతుడు తన యొక్క సత్యమైన కుమారి కుమారులను చూస్తున్నారు. బాబాని సత్యం అని అంటారు. అందువలనే బాబ్దాదా ద్వారా స్థాపన అయిన యుగం పేరు కూడా సత్యయుగం. సత్యానికి సదా శ్రేష్ఠ మహిమ ఉంటుంది. సత్యమైన తండ్రి ద్వారా సత్యనారాయణులుగా అయ్యేటందుకు సత్య కథను వింటున్నారు. ఈ మురళి అంతకన్నా ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము, కానీ స్వచింతన వైపు నుంచి చూద్దాం. ఎందుకంటే స్వచింతన చేసుకున్నప్పుడు చాలా చోట్ల చాలా పాయింట్లు అందరికీ మిస్ అయ్యాయి. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మురళిని స్వచింతన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను. సో కొన్ని మురళిలు రిపీట్ చేస్తాము, కొత్త వాళ్ళు వస్తున్నారు, అదొక కారణము. తర్వాత స్వచింతన చేసుకునేటప్పుడు చాలా పాయింట్లు మిస్ చేసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని రిపీట్ చేస్తున్నాం. సో సత్యమైన తండ్రి ద్వారా సత్యనారాయణునిగా అయ్యేటందుకు సత్య కథను వింటున్నారు. ఇటువంటి సత్యమైన భగవంతుడు తన పిల్లలను చూస్తున్నారు. ఎంతమంది పిల్లలు సత్యమైన భగవంతుని రాజీ చేసుకున్నారు? సత్యమైన భగవంతుడికి అన్నిటికంటే పెద్ద విశేషత దాత, విధాత, వరదాత. సో ఇప్పటికి చాలా సార్లు చెప్పుకున్నాం మనము. సో ముఖ్యంగా బాబా యొక్క ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, దాత, విధాత, వరదాత, ఈ క్వాలిటీస్ మనలో ఉండాలి. ఆయనతో పాటు సమానంగా మ్యాచ్ అవ్వాలి. సో డ్రామా జ్ఞానంలో బాబా ఏం చెప్పారు? మీ దాత స్థితియే 21 జన్మల భాగ్యాన్ని తయారు చేస్తుంది అంటున్నారు. అంటే మనం ఈ రోజు సంబంధాలు మెయింటైన్ చేస్తే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చెయ్యాలి. సో దాని గురించి కూడా మనం విస్తారంగా తెలుసుకున్నాము. ఈ బ్రేకప్స్, రిలేషన్షిప్స్ లో లవ్ అఫైర్స్ అవ్వచ్చు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలే కావచ్చు, తల్లి పిల్లలు, ఏ సంబంధం అన్నా తీసుకోండి, ఇంచుమించు అన్ని వీక్ అయిపోయి అన్ని బ్రేకప్ అయిపోయి ఉన్నాయి. ఎందుకు బ్రేకప్ అవుతున్నాయి అంటే ఈ దాత స్థితి లేకపోవడం. తర్వాత వరదాత, విధాత, ఈ స్థితి లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నారు. సో సంగమ యుగంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరి నుంచి ఏది ఆశించొద్దు. మనకి ఏది కావాలన్నా బాబా ఇచ్చేస్తున్నారు. ఖజానాలు ఇస్తున్నారు, ప్రాప్తులు ఇస్తున్నారు, సో భాగ్యం ఇస్తున్నారు. ఏ భాగ్యం ఇస్తున్నారు అన్నది కూడా ఈ మురళిలో చెప్తున్నారు. సో ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలం, 2 ఫలాలు ఉంటాయి. సో ప్రత్యక్ష ఫలం కింద మనకి ఏదైతే వస్తుందో అది వచ్చిందంటే భవిష్యత్తులో కూడా ఉంటదని అర్థం. వర్తమానంలో కనుక రాలేదు అని అంటే భవిష్యత్తులో కూడా రాలేదు. సో సంగమ యుగం అన్నది మన రాబోయే 84 జన్మల కోసం అని చెప్పే ఒక రిఫ్లెక్షన్. అంటే ఇప్పుడు సంగమం చూసుకుంటే కల్పమంతా తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే ఈ చిన్న యుగంలో 84 జన్మలు 5000 సంవత్సరాల రికార్డింగ్ నడుస్తుంది. అందుకే ప్రతి సంకల్పం మీద ఫోకస్ పెట్టాలి. అది ఏదో చిన్న విషయం కదా, ఏమవుతుందిలే అని చెప్పి కేర్లెస్ గా ఉన్నారు అనుకోండి. కేర్లెస్ గా ఉంటే అప్పుడు ఏం సంస్కారం రికార్డ్ అవుతుంది? ఆ కేర్లెస్నెస్ రికార్డ్ అవుతుంది. అందుకే బాబా మనం తప్పులు చేయొద్దని చెప్పి గైడెన్స్ ఇస్తున్నారు.
సో గైడెన్స్ తీసుకోవడంలో తప్పేముంది? తండ్రే కదా ఇచ్చేది. టీచర్‌గా సద్గురువుగా ఆయన గైడెన్స్ ఇచ్చేటప్పుడు, ఆయన గైడెన్స్ తీసుకోకుండా మన సొంత తెలివితేటలు వాడామనుకోండి, తప్పకుండా తప్పులే జరుగుతాయి. సో తప్పులన్నీ జరుగుతాయి గదా అని చెప్పి మనం సమర్థించుకుంటూ పోతూ ఉంటే, ఆ సంస్కారమే రికార్డ్ అవుతది. తప్పులు చేయడము, సమర్థించుకోవడం. సో ఆ సంస్కారం రికార్డ్ అయినప్పుడు కల్పనలో కూడా తప్పులు చేస్తాము, సమర్థించుకుంటాము. చట్టం తన పని తను చేసుకుపోతదన్నట్టు ఆ పాపపు ఖాతా అన్నది జమైపోతది. సో అందుకే ప్రతి నిమిషం మీరు పాపం జమయ్యొద్దని గైడెన్స్ ఇస్తూ పోతూ ఉన్నాం. బాబా కూడా గైడెన్స్ ఇస్తూ పోతూ ఉన్నారు. సో ఏదో మనం అలా కేర్‌లెస్‌గా ఏమైతదిలే ఒక సంకల్పమే గదా! కొంచెం సేపే గదా! అంటే ఆ కొంచెం సేపే ఎన్నో సంవత్సరాలకు రికార్డ్ అవుతోంది. ఆ ఒక సంకల్పమే పదమాపదం భాగ్యాన్ని తెస్తోంది. పదమాపదాన్ని వ్యతిరేక దిశలో గూడా తీసుకొస్తుంది. అంటే ఇదేదో భయపడాల్సిన విషయం కాదు. సంతోషించాల్సిన విషయం. ఈరోజు ఒక్కొక్క సంకల్పానికి, ఒక్కొక్క సెకండ్‌కి బాబా ఇంత ప్రాప్తినిస్తున్నాడు అనంటే, అది సంతోషించాల్సిన విషయం అది. ఆ నెగెటివ్ మార్కింగ్ ఉండేసరికి ఏమైపోతుందంటే, అసలెందుకొచ్చామా అన్నట్టు మాట్లాడుతున్నారు. సరే, ఎవరు మాట్లాడుతున్నారు ఆ రకంగా? సోమరితనము, నిర్లక్ష్య భావన ఉన్న వాళ్ళకి ఆ సమస్య వస్తది. అందుకే లక్ష్యం ద్వారా లక్షణాలొస్తాయంటాడు. సో, చాలా మందికి ఆ లక్ష్యం అన్నది లేదు. ఆ లక్ష్యం అన్నది లేకపోవడం వల్ల ఆ లక్షణాలు రావటం లేదు. సో, ఒక్క నిమిషము. సో, ఆ రకంగా మన ప్రతి నిమిషము 84 జన్మలు, 5,000 సంవత్సరాల రికార్డింగ్ అన్నది నడుస్తోంది. ఈ విషయం అవగాహన లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే, చాలా మటుకు కేర్‌లెస్‌గా ఆలోచిస్తున్నారు. ఏమవుతుందిలే, ఏం చేస్తాంలే, పురుషార్థం బాబా అన్నట్టు పురుషార్థం చేస్తున్నాంలే. నేర్చుకుంటున్నాం కదా! పురుషార్థం చేసేటప్పుడు తప్పులు జరుగుతాయిలే. మేమింకా సంపన్నంగా అవ్వలేదు కదా! సో, ఇవన్నీ ఏంటంటే, నిర్లక్ష్య భావన ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు. సో, నష్టం ఎవరికి అంటే బాబాకైతే కాదు. సో, రికార్డింగ్ నడుస్తుందన్న విషయం తెలుసుకోవాలి. ఆ తర్వాత బాబా ఇచ్చే భాగ్యం ఏదైతే ఉందో, అది వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుందాం ఇప్పుడు. సో, కాబట్టి ఇక్కడ సత్యమైన భగవంతుడికి అన్నిటికంటే పెద్ద విశేషత దాత, విధాత, వరదాత. రాజీ చేసుకున్న పిల్లల గుర్తు సదా దాత వారికి రాజీ కనుక అటువంటి ఆత్మలు స్వయాన్ని జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా ఇలా ఖజానాలన్నిటితో సంపన్నంగా అనుభవం చేసుకుంటారు. సో, ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోండి. స్వపరిశీలన చేసుకోండి. సో, జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా ఇలా ఖజానాలన్నిటితోటి సంపన్నంగున్నామా? లేదా పొద్దున్న లేసి నేను బోయి మళ్ళీ బిల్డింగులు, సూర్యచంద్రులు ఇవన్నీ దాటి వెళ్లి బాబా నుంచి తీసుకుని, ఇంకా ఇస్తూనే ఉన్నాము అనంటే, ఒకవేళ నాకు తెలిసి చాలా మంది ఆపేశారు. ఈ మధ్య చాలా మందితో మాట్లాడుతుంటే అందరూ సిట్యుయేషన్‌నయితే కరెక్ట్ చేసుకున్నారు. కింది నుంచి కాకుండా పైనుంచి వస్తున్నారు. ఇంకా అక్కడో, ఇక్కడ ఇంకా బ్రహ్మకుమారేస్‌ని ఫాలో అయిపోతున్నారు బాబా జ్ఞానాన్ని కాకుండా. అక్కడ అంటే అటో కాలేసిన వాళ్ళతోటే సమస్యే గాని, యాక్చువల్‌గా ఇక్కడ బాబా మురళిని గనక తీసుకుంటే అన్ని ఖజానాలతో సంపన్నంగుండాలి. ఆ సంపన్నంగా ఉన్నప్పుడు ఇచ్చేస్తూ వెళ్ళిపోతాం. అంతేగాని పొద్దునెళ్లి బాబా నుంచి తెచ్చుకోవడము, గ్లోబుకి, చెట్లకివ్వడం అన్నది మాత్రం బాబా ఎక్కడా ఆ పద్ధతి పెట్టలేదు. సో, పరిశీలన చేసుకోండి. మీరు అన్ని శక్తులు, గుణాలు, జ్ఞాన ఖజానా. సో, వీటితోటి సంపన్నంగా ఉన్నారా అని చెప్పి. ఎందుకంటే ఈ సంగమంలో ఆయనొచ్చి ఈ భాగ్యాన్ని ఇస్తున్నాడు మనకి. సో, ఎప్పుడు కూడా స్వయాన్ని ఖాళీగా భావించరు. ఏ గుణం లేదా శక్తి లేదా జ్ఞానం యొక్క గుహ రహస్యం నుండి వంచితంగా ఉండరు. సో, గుణాలు అనుభవంలోకి రావాలి, శక్తి అనుభవం రావాలి, జ్ఞానం గూడా ఈ పాటికి సంపూర్ణంగా తెలిసిపోవాలి. సంపూర్ణంగా ప్రాక్టికల్ లైఫ్‌లోకి రావాలి. సో, ఇంచుమించు ఛానెల్ అంతా జ్ఞానంతోటి నిండిపోయి ఉంది. మీరు చదవడము, పుస్తకాలు కూడా ఇప్పుడు మళ్ళీ ప్రింట్ అయ్యాయి. మళ్ళీ వస్తున్నాయి. సో, ఆ పుస్తకాల్ని పెట్టేసుకొని వీడియోలు పెట్టి వినేసి,
చెయ్యొచ్చు. అన్నిటికన్నా ఈజీ మెథడ్ ఏంటంటే బాబా కనెక్ట్ అయిపోవడం. సో బాబాకి కనెక్ట్ అయినప్పుడు మీలో ఉన్న జ్ఞానం అన్నది సహజంగా ఎమర్జ్ అవుతది. సో శాంతి, ప్రేమ, పవిత్రత, ఆనందము, శక్తి ఇవన్నీ ఎమర్జ్ అయినప్పుడు జ్ఞానం ఎమర్జ్ అవ్వదా? ఖచ్చితంగా ఎమర్జ్ అవుతది. సో అది కూర్చుని ఇంతింత చదవాలేమో, ఎక్కడ మొదలుపెట్టాలి? ఎక్కడ ఎండ్ చేయాలి? అంటే ఇది యాక్చువల్‌గా జ్ఞానం మొదలుపెట్టి ఎండ్ చేసేది కాదిది. ఇదొక సాగరము. జ్ఞాన సాగరుడన్నారు. సాగరం అని చెప్పారు. సో సాగరానికి ఆది అంతం ఎక్కడుంది? సో మీరెంత చదువుతూ పోతున్నా జ్ఞానరత్నాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు 7 సంవత్సరాల తరబడి చదువుతున్నాం మేము. ఎప్పుడు చదివినా ఇంకా ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటది. ఆ జ్ఞానం యొక్క గొప్పతనం అది. ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ యాక్చువల్‌గా ప్రింట్ అయిపోయాయి. కానీ ఈ రోజు గూడా మన సమస్యలకు పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. సో ఆ రకంగా మిమ్మల్ని మీరు అనుభవం చేసుకుంటున్నారు. ఇది ఎందుకు నేను మీ అందరిని పరిశీలించుకోమంటున్నానంటే, సంగమ యుగంలో మీరు ఈ భాగ్యం మీకొచ్చిందా లేదా అన్నది మీకు తెలియాలి. ఇప్పుడు గనక రాకపోతే కల్పనలో కూడా రాదు. సో అందుకే ఇది చెకింగ్ పాయింట్. అందుకే డ్రామా జ్ఞానం అన్న ఒక సీరీస్ ప్రకారము ఎక్కడెక్కడ మీరు పరిశీలించుకోవాలా అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. సో కాబట్టి ఏ గుణం లేదా శక్తి లేదా జ్ఞానం యొక్క గుహ్య రహస్యం నుండి వంచితంగా ఉండరు. గుణాలలో లేదా శక్తులలో శాతం ఉండవచ్చు కానీ ఏ గుణం లేదా శక్తి లేకపోవటం అనేది ఉండదు. సమయానుసారం కొంతమంది పిల్లలు అంటారు, నాలో మిగతా శక్తులన్నీ ఉన్నాయి కానీ ఈ శక్తి లేదా గుణం లేదు అని. కానీ వీరికి లేదు అనే మాట నిషేధం అంటున్నారు. అసలు ఈ రోజు లేదు అనే మాట మాట్లాడడానికి లేదు. సో అందుకే ఈ జూమ్ క్లాసెస్ ద్వారా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. దేని గురించి చెప్పుకున్నాము? శుద్ధ పూసలు అంటే ఏంటి? మాకేమీ రాదు, మాకేమీ తెలీదు, మా దగ్గర లేదు. నెక్స్ట్ కేటగరీ ఏం చెప్పుకున్నాం? మూర్ఖులు. అంతా మాకే తెలుసు, మేము చెప్పేదే కరెక్ట్. ఇదో కేటగరీ తెలుసుకున్నాం. ఆ తర్వాత నంగనాచులని చెప్పిన భాషను ఎందుకు దింపానంటే మీకు అర్థం కావడం కోసము పరిశీలించుకోవడం ఈజీ అవుతది. బాబా భాషలో చెప్పాననుకోండి, మహారథులు, విశ్వ కళ్యాణకారులు, సత్యుగి ఆత్మలు, బ్రహ్మవంశీయులు అంటే భాష అర్థం కావట్లేదు ఎవ్వరికీ. అవ్యక్త మురళిలు అర్థం కావట్లేదని ప్రచారం చేసేసారు. సో అందుకే భాషను ఎందుకు దింపామంటే మిమ్మల్ని ఏదో అవమానిద్దామని కాదు, స్వచింతన చేసుకోవడానికి. సో ఇక్కడ బాబా కూడా అదే చెప్తున్నారు. లేదు అన్న మాట రాకూడదని. ఈ మురళిలో లేదు అని అన్న మాటొచ్చింది. వేరే మురళిలో నాకు తెలీదు, నాకు ఇప్పుడే తెలిసింది. సో ప్రతి చోట ఆయన మన ఆలోచన విధానాన్ని సరిదిద్దుతూ ఉన్నాడు. మనం ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించొద్దు అని. సో మనం మాట్లాడేటప్పుడు శుద్ధపూసల్లాగా నాకేమీ రాదు, తెలీదు. ఆ తర్వాత మూర్ఖులుగా మేము చెప్పిందే కరెక్ట్. బాబా కన్నా ఇంకా 2 స్టెప్పులు ఎక్కువ అనుకోవడము. లేదా నంగనాచు టైప్‌లో మాకేమీ తెలీదు. మేమంతా మంచే చెప్పాము. ఎవరిని ఏమనలేదు. ఎవరిని బలవంతం చేయలేదు. ఆ తర్వాత నాలుగో కేటగిరీ ఆర్టిస్టులు. మంచి నటులు. మన భాషలో చెప్పాలంటే ఇంకెప్పటికి కొత్త పెళ్లి కూతురులే అన్నమాట. ఎప్పుడు చూసినా మాకు చెప్తే మేము చేస్తాం అక్కయ్య. వీళ్ళ జీవితాల్లో చూస్తుంటాం గదా! గృహస్థులో ఉండి పెళ్ళిళ్ళు చేసుకుని, పిల్లల పెళ్ళిళ్ళు గూడా చేసేసి సేవలకొచ్చినప్పుడు ఎప్పుడూ కొత్తే. "అక్కయ్య మీరు ఇలా చెప్పండి అక్కయ్య మేము చేస్తాం మాకు తెలీదు." వీళ్ళెవరంటే ఆర్టిస్టు. సో, కొత్త పెళ్లి కూతురు అత్తగారింటికొచ్చినప్పుడు ఇదే ఉంటది స్టాండర్డ్ డైలాగ్. చెప్తే చేస్తాను. యాక్చువల్‌గా వచ్చే ఉంటాయి. కానీ ఏమంటే మేము ఎలా చెప్పాలో ఎలా చేయాలో చెప్పండి నేను చేస్తాను. ఈ మొత్తం ఎప్పుడంటే వీళ్ళెప్పటికి ఇంకా కొత్త పెళ్లి కూతుర్లే అన్నమాట. లేదా ఏదో అత్త ఎనకాల పడి కోడలు చేసినట్టు ఎప్పుడు చూసినా ఎవరినో ముందు పెట్టేసి మీరు చెప్పండి మేము చేస్తాం. సో, గృహస్థులో గూడా ఏమైపోతది అత్తగారున్నప్పుడు అత్త డామినేషను తగ్గదు, కోడలికి ఇండిపెండెన్సు రాదు. ఎందుకంటే ఆ అత్త చెప్పినట్టు మీరు చెప్పండి ఎలా చేయాలో నేను చేస్తాను. సో, ఈ ఆర్టిస్టులు ఏమైపోతారంటే ఈ భాగ్యాలకు వంచితులైపోతారు. మనలో ఒక నైపుణ్యం అంటూ ఉంది అనంటే కాన్ఫిడెంట్‌గా దాన్ని వాడాలి. తెలియకపోతే తెలుసుకొని గైడెన్స్ తీసుకొని చెయ్యాలి. అంతే తప్పితే మనం ఆర్టిస్టుల్లాగా, కొత్త పెళ్లి కూతురులాగా ఎప్పటికీ ప్రవర్తిస్తూ పోతే ఈ భాగ్యం ఏదైతే ఉందో ఇవన్నీ పోతాయి. ఎలా పోతాయి అన్నదే ఈరోజు క్లాస్‌లో చెప్తాను నేను. సో, అందుకే పరిశీలించుకునేటప్పుడు ఈ 4 కేటగిరీలు ఏదైతే శుద్ధ పూసలు, మూర్ఖులు, నంగనాచులు లేకపోతే కొత్త పెళ్లి కూతురు ఆర్టిస్టుల టైప్‌లా ఉన్న క్వాలిటీస్ తీసేస్తే బాబా చెప్పినట్టు దాత, విధాత, వరదాత క్వాలిటీస్ రావాలిప్పుడు మన దాంట్లో. సో, ఎప్పుడు ఇవ్వడం. ఒక సంబంధం మెయింటైన్ చేస్తున్నామంటే ఇవ్వడం. విధాత అంటే అందరి భాగ్యాన్ని తయారు చేయాలి. అందరి ఉన్నతి కోసం పాటుపడాలి.
వరదాత ఎవ్వరికి ఏమి కావాలో పరిశీలించి ఇవ్వాలి. అంతే తప్పితే మాకేమీ రాదు, తెలీదు, చెప్తే చేస్తాము, తెలిస్తే చేస్తాం గదా! ఎందుకంటే ఎంతో మందిని చూసాను నేను. పిల్లలకు గూడా పెళ్ళిళ్ళు చేసేసి ఉంటారు. కానీ మళ్ళీ మాకేమి రాదు, మాకేమి కాదంటారు. ఒక సేవ విషయానికొచ్చేసరికి మాకేమీ తెలీదు. చెప్తే చేస్తాం. మరి వీళ్ళు ఇళ్ళలో ఎలా చేసుకుంటున్నారు? ఇళ్ళలో చేయట్లేదా? కానీ బయటకొచ్చినప్పుడు ఏమైతదంటే ఆర్టిస్టులయిపోతారు. ఎందుకంటే బాధ్యత తీసుకోనికి భయపడతారు. ఏం చేస్తే నెత్తి మీద పడిపోతాయో ఏమో! అందుకే తెలీదు అనేస్తే అయిపోయింది. సో, అప్పుడు ఏమైతది? ఈ భాగ్యాలన్నీ పోతాయి. సో, ఎలా పోతాయన్నదే ఈరోజు క్లాసు. సో, కాబట్టి నాలో మిగతా శక్తులన్నీ ఉన్నాయి కానీ, ఈ శక్తి లేదా గుణం లేదు అని, కానీ వీరికి లేదు అనే మాట నిషిద్ధం. దాత యొక్క పిల్లలు అంతటి ధనవంతులుగా ఉంటారు. అంటే నిండుగా లేదా సంపన్నంగా ఉంటారు. అంటే ఇంక లేదు అన్న మాట రాకూడదు. జ్ఞానపరంగా చూసుకున్న అన్ని విషయాలు తెలిసుండాలి. బాబా జ్ఞానమే కాదు, లౌకికమైన విషయాలు వంట చేయడం గాని, నైపుణ్యాలు గాని అవన్నీ డెవలప్ చేసుకుంటాం. లేకపోతే తెలుసుకొని చేస్తాం. అంతేగాని పూర్తిగా చేతులెత్తేయరు. ఎవరైనా అన్ని నేర్చుకోవాల్సిందే. సో, కొత్తలో కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది. కానీ చేస్తూ చేస్తూ పోతుంటే అలవాటయిపోతది. సో, కాబట్టి ఇక్కడ దాత పిల్లలంటే నిండుగా లేదా సంపన్నంగా ఉంటారు. రెండవ మహిమ భాగ్య విధాత. భాగ్య విధాత భగవంతుడు రాజీ అయిన దానికి గుర్తు. మాస్టర్ భాగ్య విధాతలైన పిల్లల మస్తకంలో సదా భాగ్య సితార మెరుస్తూ ఉంటుంది. అంటే వారి ముఖం మరియు మూర్తి ద్వారా సదా ఆత్మిక మెరుపు కనిపిస్తుంది. వారి మూర్తి ద్వారా సదా రాజీగా ఉండే కవలికలు కనిపిస్తాయి. ముఖం సదా ఆత్మీయంగా అనుభవం అవుతుంది. దీనినే మస్తకంపై మెరిసే భాగ్య సితార అని అంటారు. ప్రతి విషయంలో తనువు, మనసు, ధనం మరియు జనం 4 రూపాలుగా తమ భాగ్యాన్ని అనుభవం చేసుకుంటారు. ఏ ఒక్క భాగ్యం యొక్క ప్రాప్తి లోటుగా కనిపించదు. నా భాగ్యంలో 3 విషయాలు బాగున్నాయి కానీ ఒకటి మాత్రం లోటుగా ఉంది అనే విషయం ఉండదు అంటున్నారు. సో ఇప్పుడు చెకింగ్ స్టార్ట్ మనందరికి. సో ఏ విషయంలో చెక్ చేసుకోమంటున్నాడు బాబా? తనువు, మనసు, ధనం మరియు జనం. ఈ నలుగురు మనకిప్పుడు వచ్చేయాలి ఈ సంగమంలో. ఈ సంగమంలో గనక ఈ 4 ప్రాప్తులు రాలేదు అనంటే ప్రత్యక్ష ఫలం కింద భవిష్యత్తులో గూడా ఈ ప్రాప్తి రాదు మనకి. సో మన చెకింగ్ స్టార్ట్ చేద్దాము. సో ఎవరికి వాళ్ళు ఇంకిప్పుడు స్వచింతన స్టార్ట్ చేసుకోవాలి. సో తనువు ద్వారా భాగ్యం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. తనువు యొక్క ఖాతా అప్పుడప్పుడు ప్రాప్తి లేదా పురుషార్థ మార్గంలో విఘ్నం అనేది అనుభవం అవ్వదు. సో ఇప్పుడు ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకుని మీరు సేవలు చేసేటప్పుడు, సేవలంటే మళ్ళీ బయటికి అనుకోకండి. మన ఇల్లే సేవాస్థానము. మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సేవా సంబంధీకులు. సో ఫస్ట్ ఇంట్లోనే చెక్ చేయండి. ఆ తర్వాత బయట చెక్ చేయండి. సో తనువు యొక్క ఖాతా అప్పుడప్పుడు ప్రాప్తి లేదా పురుషార్థ మార్గంలో విఘ్నం అనేది అనుభవం అవ్వదు. తనువు ఎప్పుడు కూడా సేవ నుండి వంచితం అవ్వనివ్వదు. సో ఈ రోజు గనక మీరు ఫస్ట్ ఇంట్లోనే గనక చెక్ చేసుకుంటే, ఎప్పుడైనా మీరు ఇంట్లో మనం చేసే పని, ఇంటి పని, వంట పని అన్ని సేవలే ఇంక. ఎందుకంటే ఇల్లు సేవాస్థానము, శివాలయము. మనము మన ఇల్లైన పరంధామం నుంచి కిందికి దిగేటప్పుడు నేను ఈశ్వరీయ సేవ కోసమై అవతరించిన అవ్యక్త ఫరిష్తా అంటున్నాం. నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపాన్ని అంటున్నాం. మరి అటువంటి శివాలయంలో, అటువంటి సేవాస్థానంలో మరి తనువు యొక్క ఖాతా అంటే తనువు యొక్క ఖాతా అప్పుడప్పుడు ప్రాప్తి లేదా పురుషార్థ మార్గంలో నాకు ఒంట్లో బాలేదు, నేను చెయ్యలేను అని ఏమైనా ఆగిపోతున్నామా? లేదా ఒంట్లో బాగాలేకపోయినా చేశారే అనుకోండి, శక్తి నింపేస్తాడు. తనువు యొక్క పేపర్‌లో మీరు పాస్ అయిపోయినట్టు. సో, తనువు యొక్క భాగ్యం వచ్చేస్తది. సో, అది ఇంట్లోనూ అది వర్తిస్తది. ఆ తర్వాత సేవలకెళ్ళినప్పుడు మరి ఏమైనా సేవ చేస్తున్నామా? లేకపోతే ఆర్టిస్టుల్లాగా బిహేవ్ చేస్తున్నామా? ఎందుకంటే ఈ రోజు అందరికీ ఇళ్ళలో వండే అలవాటు ఉంటుంది. కానీ బయటికొచ్చినప్పుడు మాత్రం ఆర్టిస్టులయిపోతారు. మాకేమీ తెలీదు. మేము చెప్తే చేస్తాం. సో, ఎందుకు ఆ మాట అంటున్నారు? తనువుని దాచుకోవడానికి. యజ్ఞంలో పూర్తిగా సమర్పణ అవ్వలేదు ఈ ఆత్మ. ఎందుకంటే చేసేటప్పుడు కాస్త చూసి చేద్దాం. ఎక్కువ చేస్తే ఏమైనా పడిపోతదేమో! అందరూ ఎంజాయ్ చేసేస్తారేమో! నేను కూర్చొని సేవలు చేస్తుంటే అందరూ ఎంజాయ్ చేస్తారేమో! మేమేమన్నా పిచ్చోళ్ళమా? ఊరికే అన్ని చేసుకుంటూ ఉండడానికి. సో, మనం చేసేటప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటే, ఆ ఎంజాయ్‌మెంట్ పదమాపదం వచ్చి మన ఖాతాలో పడిపోతది. మనం సేవలు చేసేటప్పుడు అవతల వాళ్ళు సుఖపడ్డారు అనంటే,
ఆ సుఖం అన్నది పదమాపదం వచ్చి పడిపోతది. సో సంగమంలో ఇది జరగాలి మీకు. సో మొన్న చెప్పినట్టు లాస్ట్ టైమ్ క్లాసెస్‌లో చెప్పినట్టు కొంతమందికి ఈ స్థితి వచ్చేసుండాలి. కొంతమందికి రాకపోవచ్చు. సో ప్రతి మనిషి పీరియడ్‌లో ఒక స్ట్రగుల్ పీరియడ్ ఉంటది. ఒక ప్రాప్తి వెంటనే వచ్చే అవకాశం ఎందుకు మెట్లు దిగుతూ వచ్చాం. సో మెట్ల చిత్రం అందరికి ఫిక్స్ అయిపోవాలి ఇప్పుడు. మెట్ల చిత్రము ప్రాక్టికల్ లైఫ్. సృష్టి చక్రము ప్రాక్టికల్ లైఫ్. సో సృష్టి చక్రంలో సంగమంలో ఉన్నాం. సో మెట్లు దిగుతూ వచ్చాం. సో జీరో అయిపోయినాం అందరం. సో ఆ జీరో అయిపోయి ఏం చేస్తున్నామంటే మళ్ళీ బిల్డప్ చేసుకుంటున్నాం. ఆ బిల్డప్ చేసుకునేటప్పుడు ఏమైతది కొంత స్ట్రగుల్ ఉంటది. ఎన్ని సంవత్సరాలు ఉంటది? మనం చేసే పురుషార్థం మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు నేనొచ్చి 10 ఇయర్స్ అయింది. సపోజ్ ఈ 10 ఇంకొక 5 ఇయర్స్ అట్లా లెక్కేసుకున్నా గాని, ఈ 15 ఇయర్స్ ద్వారా నా 84 జన్మలు డిసైడ్ అవుతున్నాయి. నా 5000 సంవత్సరాలు నిర్ణయించబడుతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు నేను చెక్ చేసుకోవాలి. ఈ రోజు నాకు ఆరోగ్యం బాగయిందా జ్ఞానంలోకొచ్చాక? సో ఆరోగ్యం బాగయింది అంటే, తనువు ద్వారా భాగ్యం నాకొచ్చినట్టు లెక్క. జ్ఞానంలోకొచ్చాక నా ఆరోగ్యం బాగా అవ్వలేదు. నేను ఇంకా సిక్ అయిపోయాను అంటే, తనువు ద్వారా భాగ్యం నాకు రాలేదని అర్థం. అంటే ప్రత్యక్ష ఫలం నాకు రాలేదని అర్థం. ఇది చెకింగ్ పాయింట్ అందరికి. సో మీరు తనువు అన్న పేపర్‌లో పాస్ అవుతున్నారా లేదా అని చెప్పి. సో ఎవరైనా జ్ఞానంలోకొచ్చాక కూడా సిక్ అవుతున్నారు అనంటే, తనువుని యజ్ఞంలో పూర్తిగా సమర్పణ చెయ్యలేదని అర్థం. తనువుని ఇంకా ఎక్కడో చోట నాది అని అనుకుంటున్నారని అర్థం. ఇంకా దేహ జ్ఞానాన్ని పాటించి అందరికి దేహం యొక్క స్మృతిని ఇప్పిస్తున్నాను అని అర్థం. శ్రీమతం ఏముంది? మరజీవ జన్మ తీసుకుని ఆత్మిక స్థితిలో అందరికి ఆత్మాన్న అనుభవం చేయించండి అంటున్నారు. సో అందరికి ఆత్మిక సుగంధం వ్యాపింప చేయండి అని అంటున్నారు. సో ఎందుకు ఒకప్పుడు దేహ జ్ఞానం విని మనలో మార్పు రాలేదు అనంటే, ఈ తనువు ద్వారా భాగ్యం ఏదైతుందో అది రాలేదు. ఈ స్థూలమైన నియమాలు బ్రహ్మకుమారిలవి ఏమైనాయంటే, అందరి దృష్టిని దేహం వైపు తీసుకెళ్ళిపోయాయి. ఆత్మ వైపు తీసుకెళ్ళలేదు. పరమాత్మ వైపు తీసుకెళ్ళలేదు. సో ఇటు ఆత్మ, పరమాత్మ వైపు తీసుకువెళ్ళకుండా దేహం వైపు తీసుకెళ్ళిపోయింది. ఆ ఉల్లి, వెల్లుల్లి అని చెప్పేసి బయట తినొద్దని చెప్పి తిండి, తిండి అనేసరికి అందరికి దేహమే గుర్తొచ్చింది తప్పితే ఎవ్వరికీ ఆత్మ గుర్తు రాలేదు. సో ఎందుకు జ్ఞానంలోకొచ్చాక అందరూ సిక్కయిపోతున్నారు అనంటే, తనువు ద్వారా ఏదైతే భాగ్యాన్ని ఆయన ఇస్తా అంటున్నాడో, ఎప్పుడిస్తాడు ఆ భాగ్యము? తండ్రి రాజీ అయినప్పుడు. ఏ స్థితి? దాత, విధాత, వరదాత. మురళి స్టార్టింగ్‌లో చెప్పినట్టు. సో ఆయన సమానంగా మనం మాస్టర్ దాతలము, మాస్టర్ భాగ్య విధాతలము, మాస్టర్ వరదాతలవ్వాలి. కానీ మనం జ్ఞానంలోకొచ్చాక ఏమిచ్చాం అందరికి? వ్యర్థాన్నిచ్చాం. దేహ జ్ఞానాన్నిచ్చాం. అవి ఇచ్చి మళ్ళీ మనమే వాళ్ళ నుంచి అన్ని తీసుకోవడం మొదలుపెట్టేసాం. భాగ్య విధాత ఎవ్వరి భాగ్యాన్ని తయారు చేయలేదు. అందరి భాగ్యాన్ని దెబ్బ కొట్టేసాం డ్రామా జ్ఞానం చెప్పేసి. మీరేమీ చేయలేరు. అంతా ఫిక్స్డ్ రిపీట్. సో డ్రామా జ్ఞానం ఎందుకు చెప్పాడాయన? భాగ్యాన్ని తయారు చేసుకోమని చెప్పాడు. కానీ భాగ్యాన్ని తయారు చేసుకునే పద్ధతి ఏమైతుందో పూర్తిగా వ్యతిరేకంగా తెచ్చేసారు. బుద్ధిని వాడకుండా చేసేసారు. మీరేమి చెయ్యొద్దు. ఎందుకంటే డ్రామా ఫిక్స్ అయిపోయింది. మరి ఏం చెయ్యాలి ఇప్పుడు మేము అనంటే, బాబాకి భోగులు పెట్టండి, బండారాలో డబ్బులేసుకోండి. మరి డ్రామా ఫిక్స్డ్ రిపీట్ అయినప్పుడు ఎందుకు ఆయనకు భోగు పెట్టాలి? ఎందుకు బండారాలో వెయ్యాలి? తెలీదు. ఎవరు క్వెషన్ చేయలేదు. క్వెషన్ చేస్తే నోరు మూసేశారు. సో అప్పుడు ఏమైంది ఇక్కడ? దేహ జ్ఞానం వల్ల దేహం యొక్క స్మృతిని అందరికి ఇప్పించాం. అంటే బాబా శ్రీమతానికి పూర్తిగా వ్యతిరేక దిశలో వెళ్ళిపోయాం. సో దాతగాయన ఏమి ఇవ్వమంటున్నాడు ఇక్కడ? జ్ఞానాన్ని, శక్తిని, గుణాలను ఇవ్వమంటున్నాడు. మనసు ద్వారా శక్తిని ఇస్తాము, మాట ద్వారా జ్ఞాన ఖజానా ఇస్తాము, స్వరూపం ద్వారా గుణదానం ఇస్తాం. అది ఇవ్వమని చెప్పాడు బాబా ఇక్కడ. కానీ మనం మనసు ద్వారా ఏం చేశాము? వాచ ద్వారా ఏమిచ్చాము? స్వరూపం ద్వారా ఏమిచ్చాము? సో మనసు ద్వారా ఏం చేశాము? పాటలేసేసుకున్నాం. మేము బాబా దగ్గరికెళ్ళాము, తీసుకున్నామన్నారు, గ్లోబుకిచ్చారు, చెట్టుకిచ్చారు. అలా ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇచ్చిన వాళ్ళ స్థితే పెరగలేదు. సో జ్ఞానంలోకొచ్చాక ఎంతో మంది సిక్ అయిపోయారు. సో మౌంట్ ఆబుల దాదీలనే చూస్తే ఎప్పుడూ సిక్కే ఉంటారు. మళ్ళీ మేము 3 గంటలకు లేసి యోగం చేశామంటున్నారు. ఎప్పటి నుంచి? బ్రహ్మబాబా టైం నుంచి. సో 3 గంటలకు లెగిసి యోగం చేసి
సేవలో వేసినప్పుడు ఎందుకు తనువు యొక్క భాగ్యం రాలేదు అనంటే, ఇక్కడ బాబా చెప్పిన దాత, విధాత, వరదాత స్థితిలో ఏదైతే ఆయన చేయమని చెప్పాడో అది చెయ్యకపోవడం వల్ల తనువు యొక్క భాగ్యాన్ని అంటే అందరికీ దేహస్మృతినిప్పించి వ్యర్థాన్నిచ్చారు. ఎవ్వరికీ మనసా సేవ చేసే పద్ధతి చెప్పలేదు. ఎవ్వరికి పైనుంచి కిందకి అవతరించి డిటాచ్డ్‌గా ఉండాలని చెప్పలేదు. అందరిని కింద నుంచి పైకెళ్ళమన్నారు. దేహం యొక్క స్థితిని పెంచారు. బాబా ఫోటోని చూపిచ్చారు, కర్మేంద్రియాలు వాడారు, పాటలు విన్నారు, చెవిని వాడారు, భోగులని చెప్పి నోరుని వాడారు. సో దీనివల్ల ఏమైపోయిందంటే దేహం యొక్క స్థితిని పెంచేశారు. దానివల్ల అందుకే బ్రహ్మకుమారిస్‌లందరూ ఎక్కువ సిక్ అయిపోతున్నారు. పబ్లిక్ అదే క్వెషన్ చేస్తున్నారు. భగవంతుడు అవతరించాడని చెప్తున్న మీరు, మరి ఆ భగవంతుడు ఏం చెయ్యట్లేదా? మీకెందుకు ఇన్ని రోగాలొస్తున్నాయి అంటున్నాడు. ఎందుకు రోగాలొస్తున్నాయి? ఎందుకు తనువు ద్వారా భాగ్యం రావట్లేదు? ఎందుకంటే తనువు ద్వారా భాగ్యం రావాలి అనంటే ఇక్కడ దాత, విధాత, వరదాతలు అవ్వాల్సిన చోట పూర్తిగా దేహ జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చేశారు కాబట్టి, పరమాత్మ స్మృతి ఇప్పించాల్సిన చోట దేహ స్మృతిని ఇప్పించారు కాబట్టి బాబా ఆ భాగ్యాన్ని ఇవ్వలేదు. ఇది యాక్చువల్‌గా అనేది. సో చట్టం అన్నది దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతది. మనం ఎంత సమర్థించుకున్నా, మనం ఎంత ఇచ్చేసినా అందరూ మాకు ఆ రోజుల్లో ఏం చెప్పారంటే, మనం చేసే పాపాలన్నీ ఎళ్లి దాదీల ఖాతాల్లో పడిపోతున్నాయి అని చెప్పారు. అలా ఒకరు చేసిన పాపాలు తీసుకెళ్ళి దాదీల ఖాతాలో వేస్తానని చెప్పి బాబా మురళీలు ఎక్కడా చెప్పలేదు. ఎవరు చేసుకుంది వాళ్ళే పొందుతారని చెప్పారు. సో జ్ఞానంలోకొచ్చినప్పుడు నాకు ఆ రకంగా చెప్తే ఆశ్చర్యపోయింది. అంటే నేను తప్పులు చేస్తే వెళ్లి దాది ఖాతాలో ఎందుకు పడాలి? ఆమేం చేసిందని. సో తప్పులు నేను చేస్తుంటే ఆమె ఖాతాలో పడడం ఏంటా అని తర్వాత తర్వాత ఆలోచిస్తూ పోతే ఇదంతా ఏంటంటే క్రిస్టియన్ కల్చర్. జీసస్ వచ్చి పాపాలను రక్తంతో కడిగేశాడు. సో క్రిస్టియన్స్ అంతా పాపాలు చేస్తే జీసస్ కడిగేస్తాడు అన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ పూర్వీకుల నుంచే వచ్చింది. సో నేను జ్ఞానంలోకి వచ్చినప్పుడు జానకి దాది చీఫ్. సో అప్పుడు ఆమె ఎప్పుడూ సిక్కే. అదేంటి ఇంత చదివి ఇట్లా ఉంది బ్రహ్మ అవన్నీ డౌట్స్ నాకు వచ్చాయి. సో అప్పుడు ఏం చెప్పారంటే మనం చేసే పాపాలన్నీ జానకి దాది తీసేసుకుంటుంది, కడిగేస్తోంది అని చెప్పారు. సో క్రిస్టియానిటీలో ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచే వచ్చింది. సో జీసస్ వచ్చి రక్తంతో కడిగేస్తాడని చెప్పేసి. సో జానకి దాదికెళ్ళిపోతే అందుకే జానకి దాది సిక్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం అంతా కూర్చొని సకాష్ ఇవ్వాలి అంట. మరి ఆమె 3 గంటలకు లేసి ఏం చేస్తుందని నాకు డౌట్ వచ్చింది. మరి 3 గంటలకు లేసి ఒక సెకండ్ లాగా కనెక్ట్ అయినప్పుడు ఎందుకు ఆరోగ్యం బాలేకపో రా రా బా తనువు యొక్క భాగ్యం రాలేకపోయిందంటే బాబా చెప్పిన శ్రీమతానికి అనుసారంగా దాత, విధాత, వరదాత స్థితిలోకి రాలేదు. వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదిప్పుడు. ఇది ఇంత విస్తారంలో ఎందుకు చెప్పానంటే, వాళ్ళని చూసి ఫాలో అయి చాలా మంది తప్పు చేసి దేహ జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చేసి రోగాల పాలైపోయారు. తను యాక్చువల్‌గా బాబా తనువు యొక్క భాగ్యాన్ని ఇస్తున్నాడు. ఇది ప్రత్యక్ష ఫలం కింద ఇక్కడ అనుభవం అవుతుంది అనంటే మనం కరెక్ట్‌గా పురుషాం. అందుకే నేను నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసేటప్పుడు ఈ డౌట్‌లొచ్చినప్పుడు బాబాని అడిగితేనే యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అన్న బుక్ చూపిచ్చారు. యాక్చువల్‌గా అంతా మన ఆలోచనలలోనే ఉంది. ఆ ఆలోచనని గనక కరెక్ట్‌గా బాబా చెప్పిన శ్రీమతానికి తగ్గట్టు చేయగలిగితే ఆరోగ్యం బాగైపోతది. ఎందుకంటే దీంట్లో నుంచి ఆత్మని తీసేసామంటే ఇది జస్ట్ ఇట్స్ శవం, అది డెడ్ బాడీ అది. కానీ మనలో అంత శక్తి లేదు కాబట్టి ఆ మందులు వేసుకునేటప్పుడు బాబా భాషలో చెప్పాలంటే కలియుగి ఫలాలు. సో అవి వేసుకునేటప్పుడు నేను శరీరంలో శక్తిని నింపుకోవడానికి వేసుకుంటున్నాను అని దేహం గురించి ఆలోచించొద్దంటాడు. సో దానికి సంబంధించి వీడియోలు కూడా ప్రత్యేక శీర్షికలు ఉన్నాయి. భగవంతుడు వైద్యనాథుడు అని ఒక వీడియో ఉంది. ఆ తర్వాత మందులేసుకునేటప్పుడు ఏం సంకల్పాలు చేయాలన్నది ఫోటోలు కూడా తీసి పెట్టాము. మీరది చూడండి మీకు అర్థమవుతుంది. యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అన్న బుక్ బాబా నాన్న నాకు రెఫర్ చేశాడు. సో మీ అందరితో షేర్ చేశాను. ఒకవేళ మీకు నచ్చితే చదవండి. ఆర్ ఎల్స్ వదిలేయొచ్చు. సో ఇప్పుడు ఈ తనువు ద్వారా భాగ్యం ఏదుందో డాక్టర్‌గా ఆయనే మనకు ట్రీట్మెంట్ ఇచ్చి, ఆ భాగ్యాన్ని మనకిక్కడ సంగమ యుగంలో ఇస్తాడు. ఇది చెకింగ్ పాయింట్ మనం కరెక్ట్‌గా తనువుని యజ్ఞంలో సమర్పణ చేశామా లేదా అని చెప్పి. సో నెక్స్ట్ బాబా ఏం చెప్తున్నారంటే, తనువు ఎప్పుడు కూడా సేవ నుండి వంచితం అవ్వనివ్వదు. కర్మభోగం యొక్క సమయంలో కూడా ఇటువంటి భాగ్యవాన్ ఆత్మ ఏదో ఒక రకమైన సేవకు నిమిత్తమవుతారు. సో ఆరోగ్యం బాలేకపోయినా ఎవరైతే బాబాతోటి రాజీ అయి ఉన్నారో, ఎవరైతే దాత, విధాత, వరదాత స్థితిలో ఉంటారో, ఆ పిల్లలు ఏం చేస్తారంటే, కర్మభోగం యొక్క సమయంలో కూడా
ఇటువంటి భాగ్యవాన్ ఆత్మ ఏదో ఒక రకమైన అంటే ఏదో ఒకటి చేస్తారు. ఆళ్ళు మనసన్న చేస్తారు, వాచన్న చేస్తారు, కర్మనన్న చేస్తారు. ఏదో ఒకటి చేస్తారు తప్పితే శరీరాన్ని ఎందుకు ఉపయోగపడకుండా అయితే పెట్టారు. ఎందుకంటే చూస్తూ ఉంటాం కొంచెం చిన్నదైనా నాకు బాలేదని చెప్పి అలా పడిపోతూ ఉంటారు. ఎందుకు? ఒకటి అజ్ఞానము, ఒకటి తనువుని యజ్ఞంలో సమర్పణ చేయకపోవడం. ఏమన్నంటే మాకు తెలీదక్కయ్య అంటారు. సో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరొక కర్మ చేస్తున్నారంటేనే ఆత్మనే ఇండికేషన్ ఏసేస్తది మీకు. దానికంటే అదే చెప్తున్నాం గదా! నేనేం కూర్చుని శాస్త్రాలు, పురాణాలు ఏమి చదవలేదు. కానీ జ్ఞానంలోకొచ్చినప్పటి నుంచి కరెక్ట్‌గా ఎట్లా వెళ్తున్నామంటే ఇప్పుడు రికార్డింగ్ నడుస్తోంది. అంటే పోయిన కల్పంలో రికార్డింగ్ నడిచింది. ఆత్మలో ఉంది. ఆత్మ గైడెన్స్ ఇచ్చేస్తూ వెళ్ళిపోతది. ఆ తర్వాత జ్ఞానం చెప్పాల్సొచ్చినప్పుడు మళ్ళీ ఇంత డెప్త్‌లోకెళ్ళాల్సొచ్చింది నేను. ఎందుకంటే ఎవరు నమ్మట్లేదు కాబట్టి రుజువులు చూపించాల్సొచ్చింది. కానీ జ్ఞానం యొక్క ఖజానా ఏదైతుందో ప్రతి ఆత్మలోనూ ఉంది. మీరు వ్యర్థ సంకల్పాలు తీసేస్తే సహజంగా జ్ఞానం అన్నది మీకు అర్థమవుతూ ఉంటది. సో, అందుకే ఇక్కడ కర్మభోగాన్ని పూర్తి చేసుకుంటారు కానీ, కర్మభోగానికి వశమై అరవరు. అరవటం అంటే కర్మభోగాన్ని మాటి మాటికి వర్ణన చేయటం, లేదా మాటి మాటికి కర్మభోగం వైపే బుద్ధి మరియు సమయాన్ని ఉపయోగించటం. చిన్న విషయాన్ని పెద్దగా విస్తారం చేయటాన్నే అరవటం అని అంటారు. పెద్ద విషయాన్ని కూడా జ్ఞానం యొక్క సారం ద్వారా సమాప్తి చేసుకోవటాన్ని, కర్మభోగాన్ని పూర్తి చేసుకోవటం అంటారు. యోగి జీవితం కొరకు చిన్న కర్మభోగం అయినా, పెద్ద కర్మభోగం అయినా కానీ దానిని వర్ణన చేయకండి. ఈ విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. సో, స్మృతి అన్న పదం వాడాడిక్కడ బాబా. స్మృతి అనంగానే బాబా వైపు వెళ్ళిపోద్దు. ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోమంటున్నాడు? ఇప్పుడు ఈ వాక్యాలన్నిటిని అందరూ పుస్తకాలు ఎదురుంగా పెట్టుకొని చూడండి. క్లారిటీ బాగొస్తుంది. ఎందుకంటే నేను నా 10 ఏళ్లలో చూసాను మెజారిటీ తప్పిక్కడే చేస్తున్నారు. అందుకే ఆరోగ్యాలు బాగవ్వట్లేదు. సో, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ విషయం ఇప్పుడు చదివిన వాక్యాలు ప్రాక్టికల్‌కి తేవాలి అనంటే, మన తనువు యొక్క కర్మ భోగాన్ని ఎవ్వరికీ చెప్పొద్దంటున్నాడు. ఎందుకు అనంటే, మనం వాళ్ళకి దేహం యొక్క స్మృతినిప్పిస్తున్నాం. మరి ఎవరికి చెప్పాలి? మనకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్‌కి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పనే అది కాబట్టి. తర్వాత శివబాబాకి చెప్పాలి. ఎందుకంటే ఆ రోగానికి కారణమైన ఆత్మలోనే పాపం ఉంది కాబట్టి, ఆ పాపాన్ని తీసే పవర్ ఆయనకొక్కరికే ఉంది. సో, కాబట్టి శివబాబాకి చెప్తారు. ఆ తర్వాత మన కుటుంబ సభ్యులకు ఎలాగో తెలుస్తది. ఇంక అక్కడితో ఆగిపోవాలి. అంతే తప్పితే నాకీ ఒంట్లో బాలేదు కాబట్టి నేను చెయ్యలేకపోతున్నాను అన్న మాట రావద్దు. నాకు ఒంట్లో బాలేదు కాబట్టే నేను చేస్తున్నాను సేవ. ఇది యాక్చువల్ కరెక్ట్ స్టేట్మెంట్. ఎప్పుడైతే ఒంట్లో బాలేదో ఒక సేవ ముందేసుకొని కూర్చోవాలి. ఇవన్నీ ట్రై చేయడం వల్ల ఏమైందంటే నేను ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అయిపోయింది. నేనైతే ఎప్పుడైనా ఒంట్లో బాలేకపోతే ప్రత్యేకించి ఆ టైంలోనే కూర్చొని సేవ చేస్తాను. ఎందుకంటే శక్తి నిండిపోతది. సో, 10 ఏళ్ల నుంచి వచ్చేటప్పుడు ఆరోగ్య సమస్యలు లేవా అంటే ఉన్నాయి. ఎట్లా తగ్గించుకున్నాను అవన్నీ? ఆ టైంలోనే సేవలు చేసేదాన్ని. చేసినప్పుడు ఏమైతది? ఖచ్చితంగా బాబా శక్తి నింపాల్సొస్తది. ఎందుకు? యాక్చువల్‌గా నా ఆరోగ్యం పాడవడానికి కారణం నా ఆత్మలో ఉన్న పాపం. ఆ పాపాన్ని తీసేస్తాడు. ఎందుకంటే ఈరోజు తనువు సహకరించకపోయినా, తనువు యొక్క కర్మభోగం ముందుకొచ్చినప్పుడు దాన్ని కర్మ యోగం ద్వారా తీసేయమంటున్నాడు. సో, డాక్టర్ దగ్గరికి వెళ్లి గంటలు గంటలు వెయిట్ చేసుకొని కూర్చుని, ఆ మందులు వేసుకుని, అమ్మో! ఇలా అయిపోయింది అనుకునే కన్నా, ఈ మురళిని నేను ఆనాడే చదువుకున్నాను కాబట్టి ప్రయోగం చేద్దామని చెప్పేసి చేసి చూసాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా పనిగట్టుకుని ఆ టైంలోనే సేవ చేశా. ఖచ్చితంగా శక్తి నిండుతావు. సో, ఈ విషయం నేను చెప్పాను గదా! అని చెప్పి దయచేసి ఎవ్వరు రిస్క్ తీసుకోవద్దు. ఈ విషయం నేనెందుకు చెప్తున్నానంటే, బాబా ఏ రకంగా స్పందిస్తాడన్న విషయం చెప్పడం కోసం. మంజులక్కయ్య చేసింది గదా! అని చెప్పి మీరు మందులేసుకోకుండా పీకల మీదకి తెచ్చుకోవద్దు. మీ శక్తి ఏంటో మీకు తెలిసుండాలి. మేమేంటంటే బాబాని పూర్తిగా 100% కాదు కదా! 200% నమ్ముతాం కాబట్టి, కొన్ని వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళకుండా ఈ ప్రయోగం చేసేసాను నేను. ఆ బుక్ చదివాను. నా ఆలోచన విధానాన్ని సరిదిద్దుకున్నాను. ఆరోగ్యం బాలేనప్పుడు గూడా పనిగట్టుకుని సేవలు పెట్టుకొని ఎళ్ళాను. ఎందుకంటే ఒంట్లో బాలేదని కూర్చుండిపోయానంటే శరీరం కుళ్ళిపోతది. ప్లస్ బాబా శక్తి నింపరు. తనువు అన్న పేపర్‌లో ఫెయిల్ అయిపోతాను.
సో ఫెయిల్ అయ్యే ఉద్దేశం నాకు లేదు. ఆ విషయంలో నా మటుకు నాకు చాలా క్లారిటీ ఉంది. నేను డిసైడ్ అయిపోయాను ప్రతి పరీక్షలో పాస్ అవ్వాలి అని చెప్పి. సో తనువు యొక్క పేపర్‌లో పాస్ అవ్వాలి అనంటే ఆరోగ్యం బాలేనప్పుడే సేవ చేయాలి. అది చాలా టఫ్ ఉంటది. కానీ ఏళ్ల తరబడి దుఃఖాన్ని అనుభవించే కన్నా 84 జన్మ. సో ఈ రోజు తనువు యొక్క పేపర్ వచ్చినప్పుడు గనక ఫెయిల్ అయ్యాము అనంటే ప్రాప్తులు ఎలాగో పోతాయి. సో ఏ ప్రజలో దాసీల్లోకొద్దాం. చలో ప్రజల వల్ల ఫిక్స్ అయిదాం. దాసీలంటే వినడానికి బావుండదు కాబట్టి ప్రజల్లోకే వచ్చామనుకోండి. అంటే ఆ రాజకుటుంబాల్లోకొచ్చే ప్రాప్తులు పోయాయి కదా! ఆ తర్వాత ద్వాపర కలియుగాలకొచ్చేసప్పుడు ఏమైతది? పూజ్య దేవతా స్వరూపాలు గూడా ఈ రోజు మనం మాట్లాడేటప్పుడు నాకు ఆ రోగాలున్నాయి, ఈ రోగాలున్నాయి అని చెప్తూ పోతుంటే ఎవరికన్నా దేవతా లక్షణాలు కనిపిస్తాయా? ఎవ్వరికీ కనిపించవు. సో ఎవ్వరిలోనూ మన యొక్క దైవీ గుణాలు రికార్డ్ అవ్వనప్పుడు, ఆ ద్వాపర యుగీ సృష్టి వచ్చినప్పుడు ఎవరు గుళ్ళు కట్టం. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా రోగాల గురించే మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా దేహ జ్ఞానాన్నే ఇచ్చామనుకోండి. సో పూర్తిగా తనువు యొక్క భాగ్యం పూర్తిగా తీసి పడేస్తారు. సో ఆ సత్య త్రేతాయుగాల్లో రాజ్య పదవులు రావు. ద్వాపర కలియుగాల్లో పూజ్య దేవతా స్వరూపాలు రావు. అవి పక్కన పెట్టేస్తే ఆరోగ్యం గూడా ఉండదు. సో కాబట్టి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోండి. ఒంట్లో బాలేనప్పుడు సేవలు చేస్తున్నారు లేదా? కొంచెం టఫ్ అనిపిస్తది గానీ, బెనిఫిట్స్ మాక్సిమం ఉన్నాయి. సంగమ యుగంలో ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తాం. 84 జన్మలు ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తాం. మన ఆరోగ్యం ఎంత వరకు మనకు లాగాలంటే, సంగమ యుగం వరకు లాగాలి. కానీ ఎక్కడెక్కడో కొంత మనకి వచ్చేసినాయి గాబట్టి, ఇప్పుడు బాబా మళ్ళీ అవకాశం మనకిచ్చారు గాబట్టి, చెప్పాను గదా! మెట్లు దిగుతూ వచ్చాం గాబట్టి పోగొట్టుకున్నాం. మళ్ళీ బిల్డప్ చేయాలి. సో, ఆ బిల్డప్ చేసేటప్పుడు ఏమైతదంటే, ఖచ్చితంగా ఒక అడుగు ధైర్యంగా ముందుకేయాల్సొస్తది. ఒంట్లో బాలేకపోయినా వెళ్ళాలి, చెయ్యాలి. ఎంత కష్టమైనా కొంచెం సేపు ఓర్చేసుకున్నామంటే 84 జన్మలు సుఖపడిపోవచ్చు. సో, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొద్ది సమయము, అటువైపు 84 జన్మలు. లేదు 84 జన్మలు ఇలాగే ఉంటాము. ప్రాప్తులు పోగొట్టుకుంటాం. ద్వాపర కలియుగాలతో రోగాలతో ఏడ్చుకుంటుంటాం. నాకు బాలేదు. తర్వాత ఇంకో స్టాండర్డ్‌కి పోయేలాగా మా ఇంట్లో వాళ్ళకి బాలేదు. మా ఆయనకు బాలేదు. వాళ్ళకి బాలేదు. వీళ్ళకి. సో, దేహం యొక్క స్మృతిని ఇప్పిస్తున్నామన్న విషయం కూడా తెలియట్లేదు చాలా మందికి. ఎన్ని సార్లు క్లాసుల్లో చెప్తున్నాం మేము. మీరు సేవలకొచ్చేటప్పుడు మీకు వీలు కాకపోతే సైలెంట్ అయిపోండి. అంతే తప్పితే ఆర్గనైజర్‌లకు ఫోను చేసేసి, మాకు ఒంట్లో బాలేదు, మా ఇంట్లో వాళ్ళకి బాలేదని ఎందుకు దేహం గురించి మాట్లాడడము? దేహం గురించి మాట్లాడడానికి అసలు శ్రీమతమే లేదు. సో, ఒకవేళ ఈ రోజు మీరు సేవలకు రాకపోయినా అక్కడ సేవలేమి ఆగిపోవు. ఎలాగో ఎవరో ఒకరు చేసేస్తారు. ఆర్గనైజర్ ముందే అన్ని ప్లాన్ చేసుకొని చేస్తాం గాబట్టి. సో, ఎందుకు దేహం గురించి మాట్లాడుతున్నారు అనంటే దేహస్థితి వల్ల. సో, నష్టం ఎక్కడొచ్చింది? తనువు ద్వారా భాగ్యం పోగొట్టుకున్నారు. సో, అందుకే బాబా టైమ్ పాస్‌కి గూడా దేహం గురించి చెప్పొద్దంటారు. సో, తనువు యొక్క రోగాలు గాని, లేదా తనువు యొక్క అందం గురించి గాని, లాస్ట్ టైమ్ రాణి పద్మిని ఎగ్జాంపుల్ గూడా ఇచ్చారు. సో, చాలా మంది ఏం జేస్తారు వాళ్ళకి వాళ్ళు గొప్ప అందగత్తెలనుకుని, ఆ దేహం గురించే చెప్తూ ఉంటారు. మేము ఇంత బాగున్నాం, అంత బాగున్నాం, ఇంత హైటు, ఇంత పర్సనాలిటీ అని చెప్పి దేహం యొక్క స్మృతిని ఇప్పిచ్చేస్తారు. సో, లాస్ట్ టైమ్ రాణి పద్మిని గురించి చెప్పినప్పుడు ఏం జెప్పాను, ఆ రకంగా దేహం యొక్క స్మృతి ఇప్పించినప్పుడు ఎక్కడో ఎండింగ్‌లో వస్తారు. మళ్ళీ ఎవరో ఆ ముస్లిమ్స్ ఇండియాని ఇచ్చేసినప్పుడు మళ్ళీ వీళ్ళ అందాన్ని చూస్తారు. మళ్ళీ దానికోసమని ఎళ్లి మంటల్లో దూకి చచ్చిపోతారు. సో, ఇప్పుడు అటువంటి భాగ్యం అవసరమా మనకి? సో, ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మరుజీవ జన్మ తీసుకున్నాము. ఇంక దేహం గురించి మాట్లాడడానికి బాబా ఎక్కడా శ్రీమతం పెట్టలేదు. సో, మనకు గనక ఆరోగ్యం బాలేకపోతే మనం చేసుకున్న కర్మ భోగాన్ని కర్మ యోగం ద్వారా మార్చాలి. ఎట్లా మారుస్తామో పని గట్టుకొని ఆ టైంలోనే కూర్చొని సేవ చేయాలి. మనసా సేవ గాని, వాచా సేవ గాని, కర్మనా సేవ గాని. సో, ఒంట్లో బాలేనప్పుడు మనసు అంతా దేహం వైపు వెళ్తూ ఉంటది. అయినా బాబా వైపు పెట్టి విశ్వసేవ కోసం చేయాల్సొస్తది. ఒంట్లో బాలేనప్పుడు నీరసంగా అనిపిస్తది. అయినా కానీ ఎవరికైనా ఏదైనా గైడెన్స్ ఇవ్వాల్సొస్తే ముందుకు రావాలి. ఒంట్లో బాలేనప్పుడు ఎక్కడికి వెళ్ళలేకపోయినా మన స్వరూపం ద్వారా సేవకు ట్రై చేసి చూడాలి.
ఆ రకంగా చేస్తే ఈ భాగ్యం వస్తది. సో, ఎందుకు అంత టఫ్‌గున్నా ఎందుకు చెయ్యాలి అంటే, అంత టఫ్ సిట్యుయేషన్ మనం చేసుకున్న కర్మకే వచ్చింది. మనమే మెట్లు దిగుతూ వచ్చాం. ఆయన వద్దని చెప్పినా మనమే ఆయనకు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎళ్తున్నాం. సో, కాబట్టి తనువు యొక్క కర్మభోగం వచ్చేసింది మనకి. ఒకవేళ ఆయన చెప్పినట్టు 100% చేస్తే ఖచ్చితంగా రాదు. ఇప్పుడు బ్రహ్మబాబాకి అంత పెద్దగా ఏం పెద్ద పడిపోయేంత రోగాలేం రాలేదు కదా! సో, ఆ రకంగా ట్రై చేసి చూడండి. పరిశీలించుకోండి. సో, నెక్స్ట్ బాబా ఏమంటారంటే, పెద్ద విషయాన్ని కూడా జ్ఞానం యొక్క సారం ద్వారా సమాప్తి చేసుకోవటాన్ని కర్మభోగాన్ని పూర్తి చేసుకోవటం అంటారు. సో, ఈ విషయాన్ని ఎట్లా ప్రాక్టికల్‌కి తెస్తారంటే, పెద్ద విషయాన్ని కూడా జ్ఞానం యొక్క సారం ద్వారా. సో, నాకు ఒంట్లో బాలేదని చెప్పి విస్తారంగా చెప్పే కన్నా, జ్ఞానం యొక్క సారం. సో, జ్ఞానం యొక్క సారం ఏం చెప్తుంది? భగవంతుడు మనల్ని యాక్చువల్‌గా ఒరిజినల్‌గా మన క్వాలిటీస్ చూస్తే మనల్ని ఆరోగ్యంగానే సృష్టించాడు. మనని సంపన్నంగానే సృష్టించాడాయన. మెట్లు దిగుతూ మనం పోగొట్టుకున్నాం. సో, అందుకే సంకల్పం చేసేటప్పుడు ఏం చేస్తాము? నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చేస్తాం. ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాను అని చేస్తున్నాము? అది మన ఒరిజినల్ క్వాలిటీ కాబట్టి. కానీ మెట్లు దిగుతూ పోగొట్టుకున్నాం కాబట్టి, ధర్మ సంస్థాపనార్థ అంటే మళ్ళీ ఒరిజినాలిటీకి రెస్టోర్ చేస్తున్నాం. కాబట్టి మీ ఒరిజినల్ క్వాలిటీస్‌ని తలుచుకోమంటున్నాడాయన. సో, నా ఒరిజినల్ క్వాలిటీ బాబా నన్ను తయారు చేసేటప్పుడు ఒరిజినల్‌గా ఎట్లా తయారు చేశాడో ఆరోగ్యంగానే చేశాడు. నేను పోగొట్టుకున్నాను. సో, కాబట్టి ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్న సంకల్పం చేస్తే, ఈ వాక్యం ప్రాక్టికల్ లైఫ్‌లోకొచ్చేస్తది. పెద్ద విషయాన్ని కూడా జ్ఞానం యొక్క సారం ద్వారా సమాప్తి చేసుకోవటాన్ని, కర్మభోగాన్ని పూర్తి చేసుకోవటం అంటారు. ఎంత సింపుల్ పద్ధతి. సో, టాబ్లెట్స్ యేసుకుంటాము. కానీ శక్తి నింపుకోవడానికి వేసుకుంటామంట. అంతేగాని నా కర్మ ఎన్ని రోజులు తినాలి, మందులకు డబ్బులెక్కువైపోతున్నాయి. డాక్టర్ పెద్ద లిస్ట్ రాసేసాడు. ఎన్ని వేసుకున్నా అవ్వట్లేదు. టాబ్లెట్స్ యేసుకుంటే అసిడిటీ వచ్చేస్తుంది. టాబ్లెట్స్ యేసుకుంటే ఇదయిపోతోంది. నాకు నిద్రొచ్చేస్తుంది. ఇది మొత్తం సోది ఏదైతే చెప్తామో టాబ్లెట్‌కి ఆ సోదంతా ఆపేసాలి. ఆపేసి ఈ బాబా చెప్పిన ఒకే ఒక వాక్యం. ఏమంటే, శక్తి నింపుకోవడానికి యేసుకుంటున్నాను అని బాబాని తలుచుకొని యేసేసుకోవడం అంతే. ఇంత సింపుల్ విషయాన్ని మనకేంటంటే ఆత్మశక్తిని కోల్పోయింది కాబట్టి, చిన్న చిన్న సింపుల్ విషయాలన్నిటిని రిజెక్ట్ చేసేస్తాం మనం. సింపుల్ విషయాలనన్నిటిని తిరస్కరించేసి, కాంప్లికేటెడ్ విషయాలు, కఠినమైన విషయాలు, అసహజమైన పద్ధతులు వీటికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆయన తలుచుకొని తనువుని సేవలేసేసి, ఆ మందులేసుకుంటే సేవ చేస్తే ఆరోగ్యం వచ్చేసేదానికి మన మనసంతా ఫస్ట్ తిండికెళ్ళిపోతది. ఈరోజు మన ఆత్మకి మన శరీరానికి రోగాలొచ్చింది మన వ్యర్థ సంకల్పాల వల్లే తప్పితే, మనమేదో అంటే తినేటప్పుడు అతిగా తింటే కూడా వచ్చేస్తదనుకోండి గానీ, ఎక్కువ ఫోకస్ ఏం చేస్తున్నారంటే తిండి మీద పెట్టేస్తున్నారు. ఆరోగ్యం బాగా ఆరోగ్యం పాడైపోగానే నేనేం తినాలి? ఈ తిండి మీద ఫోకస్ ఎక్కువైపోతోంది. యాక్చువల్‌గా రోగం వచ్చింది అంటే, వెంటనే ఆ పుస్తకం తీసుకొని చూడండి. నేను ఏం ఆలోచించినందుకు నాకు ఈ రోగం వచ్చిందని. అది మనం చేయాల్సిన ఫస్ట్ పని. యూ కెన్ హీల్ యువర్‌సెల్ఫ్ అని చెప్పి ఏదైతే పుస్తకం పెట్టామో, రోగం రాగానే చేయాల్సిన మొదట పని నేను ఏం తినాలి అని కాదు. నేను ఏమి తప్పుగా ఆలోచిస్తే నాకు ఈ రోగం వచ్చిందా అని ఆ పుస్తకం తీసుకొని చూసుకోవాలి. మనం ఎంత తప్పు ఆలోచన ఆ పుస్తకంలో క్లియర్‌గా రాసేసారు ఆ డాక్టర్ కాబట్టి, అది చెక్ చేసుకొని, ఆలోచన విధానాన్ని మార్చుకుని, బాబాని క్షమించమని అడిగేసి, ఆయన కనెక్ట్ అయ్యి, తీసుకునే ఫిజికల్ ట్రీట్‌మెంట్ శరీరానికి ఏదైతే ఎంబీబీఎస్ డాక్టర్‌ది ఉంటదో, ఆ ట్రీట్‌మెంట్ తీసుకుంటాం. మీ రోగం యొక్క ఇంటెన్సిటీని బట్టి తీసుకుంటే, అప్పుడు సంగమ యుగంలో ఆ ఆరోగ్యం అన్నది అనుభవంలోకొస్తుంది. ఇది యాక్చువల్‌గా తనువు ద్వారా భాగ్యము అంటున్నాడు. సో, మళ్ళీ నెక్స్ట్ ఇంకొన్ని వాక్యాలు చదువుతున్నాను. సో, పెద్ద విషయాన్ని కూడా జ్ఞానం యొక్క సారం ద్వారా సమాప్తి చేసుకోవటాన్ని కర్మభోగాన్ని పూర్తి చేసుకోవడం అంటారు. యోగి జీవితం కొరకు చిన్న కర్మభోగమైనా, పెద్ద కర్మభోగమైనా కానీ దానిని వర్ణన చేయకండి. సో, బాబా వర్ణన చెయ్యకండి అని శ్రీమతం ఇచ్చిన తర్వాత మనం వర్ణన చేస్తున్నాము అనంటే, అందరికి దేహం యొక్క స్మృతిని ఇప్పిస్తున్నాం. సో, అప్పుడేమవుతుంది? వాళ్ళ యొక్క స్థితిని తగ్గిచ్చేస్తున్నాం. దేహం యొక్క స్థితికి. కానీ బాబా శ్రీమతం ఏంటి? అందరి యొక్క స్థితిని శివబాబా సమాన స్థితికి తీసుకురమ్మంటున్నాడు. సో, శివబాబా స్థితి ఏంటి? నిరాకార స్థితి.
సో దాత విధాత వరదాత స్థితి ఆ స్థితికి తీసుకురమ్మని చెప్తే మనం అందరినీ పడేస్తున్నాం అంటే ప్రాప్తులు పోగొట్టుకో. సో మనం ఎంతో కష్టపడి ఇన్ని చెప్పినా అది ఏమైద్దంటే వ్యర్థ ఖాతాలకు వచ్చేసి ఇటు పుణ్యము పాపం లెక్కేసుకుంటే పాపం డామినేషన్ ఎక్కువ వచ్చేస్తుంది. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే యోగి జీవితం కొరకు చిన్న కర్మభోగం అయినా పెద్ద కర్మభోగం అయినా కానీ దాని వర్ణన చేయకండి. ఈ విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. స్మృతి అనగానే బాబా ఏమేం సంకల్పాలు ఇచ్చారో అవి గుర్తుండాలి మనకి. సో మన ఇంట్లో అయినా గానీ ఏదైనా జరిగినా డాక్టర్ దగ్గరికెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని ఎవరు ఫోన్ చేసినా బాగున్నారా అంటే బాగున్నాము అంతే. ఇంక అంతకు మించి వ్యర్థం ఇవ్వొద్దు. సేవలకెళ్ళినప్పుడు కూడా ఎలా ఉన్నారంటే బాగున్నాం అంతే. సో మనకున్న సమస్యలు ఏవైతున్నాయో దానికి సంబంధించిన మన టాబ్లెట్లు మన దగ్గర పెట్టేసుకోవాలి. సో ఎక్కడికి వెళ్తే మనకి మన శరీరం ఎలా స్పందిస్తది? ఒకవేళ బయటికెళ్తే ట్రైన్‌లో గాలి పడకపోవడమో, లేకపోతే కాఫ్ వచ్చేయడమో, లేకపోతే ఫీవర్ రావడం ఇట్లా ఏవైతే బేసిక్ కొన్ని బయటికెళ్ళినప్పుడు చాలా మందికి తేడా చేస్తది. చేసినప్పుడు మనకు తెలిసుండాలి. మీ తనువు ఎలా స్పందిస్తదా? సో మీ టాబ్లెట్లు మీ దగ్గర ఉండాలి. మళ్ళక్కడ పోయి నాకు ఆ టాబ్లెట్ ఇవ్వు, ఈ టాబ్లెట్ ఇవ్వు అని అడుక్కుంటూ కూర్చోద్దు. ఈ రోజు మనం ఇవ్వాల్సిన స్థితిలో ఉండి గూడా మనం తీసుకోవడం అంటూ మొదలుపెడితే ఖచ్చితంగా మళ్ళీ ఎక్కడో ఎవరికో సేవలు చేయాల్సొస్తది. ఎక్కడో మనం ఎవరో రోగులకి మళ్ళీ మీరు ఎవరి నుంచైతే తీసుకుంటారో వాళ్ళకి సేవలు చేయడం అంటూ ఉండదు. వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు బావుంటాయి. ఎక్కడో ఎవరికో సేవ చేయాల్సొస్తది. చాలా మంది ఇళ్ళలో పేషెంట్‌లకు సేవలు చేసేస్తూ ఉంటారు. ఎందుకు? సంగమ యుగంలో సేవలు తీసేసుకుంటున్నారు కాబట్టి. సో ప్రతి నిమిషం మన తనువు ఎలా స్పందిస్తది? తనువుకి ఎంత ఆహారం అవసరమో అతిగా వేసేసుకుని, అతిగా తినేసి ఎంత తింటున్నామో గూడా తెలియకుండా తింటారా తినలా అంటే చూద్దాం అనుకుంటారు. సో ఎక్కడ క్లారిటీ లేదసలు. సో ఆ రకంగా కాకుండా ఎంత ఎందుకంటే చాలా మంది వేస్టేజ్ ఎక్కువుంటది. ఎందుకు? ఎంత తింటారో గూడా తెలీదాళ్ళకి. పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి లేదు. అతిగా తినేయడం. అయితే నూనె చక్కెర పాకము ఒకవైపు లేదా ఇంకో వైపు నిమ్మరసం. తింటే ఇది తింటే ఓ పక్క నూనె చక్కెర పాకాలు తాగేస్తామంటున్నారు. ఆరోగ్యం పాడయ్యాక పూర్తిగా నిమ్మరసం తాగుతామంటున్నారు. సో బాబా చెప్పినట్టు టైంకి సింపుల్ ఫుడ్ గనక బాబా స్మృతిలో తిని సేవలు చేస్తే సంగమ యుగంలో తనువు యొక్క భాగ్యం వచ్చేస్తది. మీరు కషాయాలని, కొర్రలని, అదని, ఇదని మీరు ఎంత కింద మీదన్నా పడండి. ఆలోచన విధానాన్ని సరిదిద్దనంత వరకు ఆరోగ్యం రాదు. కర్మభోగాన్ని ఇప్పుడు బాబా మనకి ఏవైతే గైడ్‌లైన్స్ ఇచ్చారో, ఈ గైడ్‌లైన్స్ ప్రకారం చేస్తేనే తనువు యొక్క భాగ్యం వస్తది. ఈ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవ్వకుండా, మన సొంత గైడ్‌లైన్స్ ఫాలో అయిపోతే, తనువు యొక్క భాగ్యము సంగమ యుగంలో ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయలేము. రోగాలతోటి బాధనే పడుతూ సో ఇది బాబా ఇచ్చే తనువు ద్వారా భాగ్యము. నెక్స్ట్ ఈ విషయాన్ని ఎక్కడెక్కడ సదా స్మృతిలో ఉంచుకోండి అని బాబా ఎక్కడెక్కడైతే చెప్తాడో, అక్కడక్కడ ఆ విషయాలన్నీ ఎప్పటికి సదా అంటున్నాడాయన. అంటే ఎప్పటికి గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. సో ఇంక ఇప్పటి నుంచి మనకు ఆరోగ్యం ఏ కొంచెం తేడా వచ్చినా కానీ, ఈ వాక్యాలు మనకు గుర్తుండిపోవాలి. సో ఈ వాక్యాలు మనకు గుర్తుండాలి ఆ సమయానికంటే ఏం చెయ్యాలి? ఒకసారి మెసేజ్ పెట్టండి. బాబా సదా స్మృతిలో ఉంచుకోండంటే, ఈ విషయాలు మనకు ఆ టైంకి గుర్తు రావాలి అనంటే ఏం చెయ్యాలి? ఎలా గుర్తొస్తాయి? ఏం చేస్తే గుర్తొస్తాయి? బాబా చెప్పిన విధి ఏంటి? సో బాబా చెప్పిన విధి మరణ చింతన చేయడం. సో క్లాస్ అయిపోయిన తర్వాత గాని, రేపు గాని పెట్టుకుని, ఈ మురళి వాక్యాలను మళ్ళీ చదివి, మళ్ళీ ఆలోచిస్తే మనన చింతన అయిపోతుంది. ఆ పరిస్థితులొచ్చినప్పుడు ఆత్మ సహజంగా మీకు ఇండికేషన్ ఏస్తది. మీరు గనక మాట్లాడేటప్పుడు నాకు ఒంట్లో బాలేదు, మా ఇంట్లో వాళ్ళకి బాలేదని గనక మీరు చెప్పబోతున్నారంటే ఆత్మ ఇండికేషన్ ఏసేస్తది. కర్మభోగాన్ని విస్తారం చెయ్యొద్దు అని. ఇది ఆత్మ ఇచ్చే గైడెన్స్ మీకు. సో బాబా మీకిప్పుడు ఇస్తున్నారు. మీరు ఆత్మలో దాన్ని ఫీడ్ చేస్తారు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మ శ్రీమతాన్ని మీకు గుర్తు చేస్తది.
సో నెక్స్ట్ బాబా ఏమంటున్నారంటే కర్మభోగం యొక్క కథను విస్తారం చేయకండి. ఎందుకంటే వర్ణన చేయటంలో సమయం మరియు శక్తి అటువైపే ఉపయోగిస్తారు కనుక ఆరోగ్యాభిమానిగా అయిపోతారు కానీ ఆత్మాభిమానిగా ఉండరు. ఈ ఆరోగ్యాభిమానమే ఆత్మిక శక్తిని నెమ్మదిగా బలహీనం చేసేస్తుంది. సో ఎప్పుడైతే ఆ రకంగా తనువు గురించి చెప్తూ పోతూ ఉంటామో అటువైపు సమయం వెళ్ళిపోతుంది. అంటే సంగమ యుగం అన్న విలువైన సమయాన్ని దేహం గురించి ఉపయోగించాం కాబట్టి సత్యుగి సమయాన్ని అలాట్ చేయడాయన. ఎందుకంటే సత్యుగి సమయం ఆత్మాభిమాని స్థితిలో ఉంటేనే అలాట్ చేస్తాడాయన. సో సత్యుగి సమయం తగ్గిపోయింది. తర్వాత సమయం మరి శక్తి అటువైపే ఉపయోగిస్తారు కనుక ఆరోగ్యాభిమానిగా అయిపోతారు కానీ ఆత్మాభిమానిగా ఉండరు. సో మీ ఆత్మ యొక్క శక్తి తగ్గిపోతుంది అనేసి ఇక్కడ బాబా కర్మ ఫిలాసఫీ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ ఆరోగ్యాభిమానమే ఆత్మిక శక్తిని నెమ్మదిగా బలహీనం చేసేస్తుంది. అందువలన ఎప్పుడు కూడా ఎక్కువగా వర్ణన చేయకండి. యోగి జీవితం అంటే కర్మ భోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేసుకోవటం. తనువు యొక్క భాగ్యానికి గుర్తులివి. సో మీకు తనువు యొక్క భాగ్యం వచ్చిందా లేదా అన్నదానికి గుర్తు ఏంటంటే ఈ క్వాలిటీస్. సో జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం రాలేదు అని అంటే మనం మెథడ్స్ తప్పుగా వాడుతున్నామని అర్థం. సో ముఖ్యంగా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అందరు ఏం చేశారంటే తిండిని దెబ్బ కొట్టేసుకున్నారు నియమాలు అని చెప్పి. ఎక్కువగా తిని ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. ఏమీ తినకుండా మేము బయట పోతే తినము, ఇక్కడ తినము, అక్కడ తినము అని చెప్పేసి పూర్తిగా శరీరాన్ని పనికి రాకుండా చేసేసుకున్నారు. సంబంధాలు చెడిపోయినాయి. ఆహారం అన్నది దగ్గరికి తీసుకొస్తది కానీ విచిత్రంగా బ్రహ్మకుమారిస్లో ఆహారం అన్నది దూరం చేసి పడేసింది. బంధువులు ఇళ్ళకెళ్ళారు, అటుకులు తిన్నారు, అట్టిపళ్ళు తిన్నారు, వీక్ అయిపోయారు. జాయింట్ పెయిన్స్ వచ్చేసాయి చాలా మందికి, వీక్ అయిపోయారు, హెడేక్లు వచ్చేసాయి. పొద్దున 3 గంటలకు లేచేసరికి నిద్ర మీద దెబ్బ పడిపోయింది. ఆ నిద్ర మీద దెబ్బ పడిపోయేసరికి నర్వస్ సిస్టమ్ అంతా దెబ్బతిన్నది. హెడేక్స్ వచ్చాయి, మైగ్రేన్ వచ్చేసింది. ఆ తర్వాత స్నానాలు అని చెప్పేసి సైనస్ అని, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అని చెప్పి అసలు ఒక రకమైన రోగాల మయంగా అసలు ఇంకా చెప్పాలంటే. సో దానివల్ల ఏమైపోయింది? తనువు యొక్క భాగ్యాన్ని రోజు మనకు అసలు ఆరోగ్యం పాడైతుందంటేనే అర్థం చేసేసుకోవాలి. ఎక్కడో తండ్రి చెప్పిన మాట మనం వినట్లేదు అని చెప్పేసి. సో ఆ రకంగా మీరు తప్పుగా ప్రయోగం చేసినప్పుడు కూడా బాగా ఎక్కడో మీ అందరికి ఇండికేషన్ ఇచ్చే ఉంటాడు. ఇవ్వకుండా అయితే ఉండడు. ఎందుకంటే నాకే ఇచ్చిండంటే మీకు ఇవ్వకుండా ఉండడా? సో నాకు కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు కొన్ని విషయాల్లో నాకు డౌట్స్ వచ్చి అడిగితే నాకు గైడెన్స్ ఇచ్చాడైనా. మరి నాకు ఇచ్చినప్పుడు మీకెందుకు ఇవ్వడు? సో కాబట్టి సంగమ యుగంలో ఇంకా పూర్తిగా ఆత్మాన్న స్థితిలోకి వచ్చి బాబా సంకల్పాలని క్యాచ్ చేసే అలవాటు ఇప్పుడే చేసుకోవాలి. సో బాబా ఇచ్చే ప్రాప్తుల్లో తనువు యొక్క భాగ్యం గురించి ఈ రోజు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి చెప్పాను. ఒకసారి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకుని మళ్ళీ తిరిగి భాగ్యాన్ని రచించుకోండి. ఇంకా అవకాశం ఉంది. ఇంకా డ్రామా క్లోజ్ అవ్వలేదు. సో ఆ రకంగా మీరు గనక భాగ్యాన్ని తిరిగి రచించుకోవచ్చు. రెఫరెన్స్ ఏంటంటే మన డ్రామా జ్ఞానం 30th May 1973 ఆల్రెడీ చెప్పాం. తర్వాత గౌరవం ఇవ్వటమే తీసుకోవడం. సో ఇక్కడ బాబాయ్ మహావాక్యాలు చెప్తే మనం ఆ మహావాక్యాలకు గౌరవం ఇచ్చామా? లేదా మన మటుకు మనం దేహం గురించి అందరికీ చెప్పుకుంటూ ఉన్నామా? సో మన దేహం గురించి అందరికీ చెప్తున్నాము. రోగాలు గాని, అందం గాని, హైటు, పర్సనాలిటీ ఇవన్నీ చెప్తున్నామంటే పూర్తిగా వ్యతిరేకంగా వెళ్తున్నట్టే. సో ఇవన్నీ పరిశీలించుకోండి. మళ్ళీ రేపు 8:30కి నెక్స్ట్ ప్రాప్తి ఏదైతుందో మనసు యొక్క భాగ్యము దీని గురించి చెప్పుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.